నమస్కారం ఆర్ఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారాయణ నెంబర్ 1 ఎక్కడి నుంచి వచ్చింది? అంబటి ప్రశ్న. కేంద్రం నిధులు లేకుండా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి? బండి సంజయ్. ప్రశ్న పత్రాల లీకేజ్ విషయంలో ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకుందన్న వెంకన్న. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్. ఇక వివరాలకు వెళ్తే నారాయణ నెంబర్ 1 ఎక్కడి నుంచి వచ్చింది? 10 ఇంటర్ పేపర్ లీక్ చేయడం వల్ల వచ్చిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీకేజీ స్కామ్ చేసినందుకు నారాయణను అరెస్ట్ చేస్తే తప్పేంటంటూ ప్రశ్నించారు. తిరుపతి పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరా తీస్తే ఆ వచ్చిన సమాచారం మేరకు అరెస్ట్ చేశామని తెలిపారు. పేపర్ లీక్ చేయవచ్చు కానీ వారిపై యాక్షన్ తీసుకుంటే తప్ప అంటూ ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఈ రివ్యూలో పాల్గొనడం జరిగింది. పేపర్ లీకేజ్ వ్యవహారంలో తిరుపతిలో నారాయణ కాలేజీలో నేను కూడా పత్రికల్లోనే లేదా మీడియాలో చూశాను. నారాయణ కాలేజీలో తిరుపతిలో ఒక ప్రిన్సిపాల్ ఆయన అరెస్ట్ చేశారు. ముందు దేనికి అరెస్ట్ చేశారంటే 10th క్లాస్ పేపర్ లీకేజ్లో ఆ కాలేజీలోనే ప్రారంభమైంది. వారిచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని నారాయణ కాలేజీల అధిపతి అయినటువంటి నారాయణ గారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మీరు చూశారు 10th క్లాస్ పేపర్ లీక్ అయినాయి. ఆయన ఎవరు మంత్రి గారిని రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళే గొడవలు చేస్తారు, వీళ్ళే రాజీనామాలు చేయమని అడుగుతారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదొక ఉదాహరణ. నారాయణ కాలేజీకి సంబంధించిన వారే 10th క్లాస్ పేపర్ను లీక్ చేస్తారు, మంత్రి గారు రాజీనామా చేయమంటారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని గొంతెత్తి అరుస్తారు. వాట్ ఈస్ దిస్? ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా ఆందోళనకి వీళ్ళే కారణం. వీళ్ళు చేస్తారు, ఎవరితో చేయించుతారు, దాన్నేమో గందరగోళం చేసి ఒక పెద్ద ఫోకస్ చేసి ఇది అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుందని ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకొచ్చేస్తారు. ఇది కూడా అలాంటిదే. నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి వారు 10th క్లాస్ పేపర్ను లీక్ చేయడంలో కీలక పాత్ర వహించారనేదాన్ని ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు వారు కంక్లూజన్కి వచ్చిన తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేసి వారిని విచారించి వారి దగ్గర వాంగ్మూలం తీసుకున్న తర్వాత నారాయణ గారిని వారి ఇక కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రంగారెడ్డిలో దోసుకున్నాడు, పాలమూరు తిరిగొచ్చిన ఇలా పాలమూరు మొత్తం ముగిసింది. ఇలా భారతీయ జనతా పార్టీకి పట్టున్న జిల్లా రంగారెడ్డి జిల్లా. ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులను గెలిపించిన జిల్లా రంగారెడ్డి జిల్లా. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అలంపూర్లో పాదయాత్ర స్టార్ట్ చేసినో టీఆర్ఎస్ వాళ్ళకి డప్పులు కొట్టు మొదలుపెట్టారు. ఇలా కొంతమంది ఏమంటారంటే పాలమూరు పచ్చగా ఉందట. నేనేమన్నంటే పాలమూరు పచ్చగా ఉంటే నేను ఇలా 27 రోజు వాళ్ళు బగ్గ మండుతున్నారు. పాలమూరు వాళ్ళు గజగజ వండుతుండు కేసీఆర్. నిన్న వేండు కేసీఆర్ కొడుకు వేండి నేను ఒక మీటింగ్ పెట్టాను, వీడియో చూసిరా? మీ అందరికీ ఇలా సస్యశ్యామలంగా ఉన్నారు రంగారెడ్డి జిల్లా, పాలమూరు జిల్లా, ఖమ్మం జిల్లా, దాంతోపాటు నల్గొండ జిల్లా, 4 జిల్లాలు సస్యశ్యామం కావాలి. మొట్టమొదటిసారి ద్రోహం చేసింది నెంబర్ 1 తెలంగాణ ద్రోహి కేసీఆర్. 575 టీఎంసీలు రావాల్సిన మన ప్రాంతానికి 299 టీఎంసీలకే సంతకం పెట్టింది. చంద్రబాబు తన కుమ్మక్కై పైసలు చంపి ఒక్కసారి కాదన్న 4 సార్ల సమావేశాలు జరిగితే 4 సార్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి 4 ఉమ్మడి జిల్లాలకు అన్యాయం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్నొకరు వాగుతాడు, కేంద్రం ఇస్తలేదు, అమెరికాలో చెప్పాల్సిన ఒకరు వేసుకొని తెలంగాణ ఉద్యమం పేరుతో నీరుకొచ్చి ఇలా మంత్రి పదవి నీ అయ్య పేరు చెప్పి మంత్రి పదవి పొంది మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు. నేను అడుగుతున్నా ఈ పాయాల రంగారెడ్డి జిల్లా అడుగుపెట్టినా, ఈ రోజు అడుగుపెట్టినా తిరుగుతున్న నీ రంగారెడ్డి జిల్లాలో నీ దమ్ముంటే నా సవాలు స్వీకరించి కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకొని 575 టీఎంసీలు
ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతానికి రావాల్సిన వాటాలో నువ్వే కోత పెట్టి నీ చేతగాని తనంతోని ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ఆసని దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుఫాను కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకొస్తుంది. రేపు సాయంత్రం లోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేస్తుంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ భావిస్తుంది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు ఆసని తీవ్ర తుఫాన్ కారణంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో విమానాలు ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు. మొత్తం 23 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఏషియాకు చెందిన ఢిల్లీ, విశాఖ, బెంగళూరు, విశాఖ విమాన సర్వీసులు రద్దు చేయనున్నట్లు ఆ విమానయాన సంస్థ ప్రకటించింది. ఎయిర్ ఇండియాకు చెందిన ముంబై, రాయ్పూర్, విశాఖ, ఢిల్లీ, విశాఖ విమానాలు రద్దయ్యాయి. తుఫాన్ నేపథ్యంలో తీవ్ర గాలుల వల్ల ముందు జాగ్రత్త చర్యగా తమ సర్వీసులను రద్దు చేసినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. ఉక్కు ధరలు వచ్చే ఏడాది మార్చి నాటికి 60,000కు దిగిరావచ్చని క్రిసిల్ అంచనా వేసింది. గత నెలలో టన్ను ఉక్కు ధర గరిష్టంగా 76,000కు చేరిన సంగతి తెలిసిందే. కోవిడ్ పరిణామాల కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలు కొనసాగుతుండడం, రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం, కర్బన ఉద్గారాలు తగ్గించుకునేందుకు వివిధ దేశాలు చేపట్టిన చర్యల కారణంగా ఉక్కు తయారీకి వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరిగాయని క్రిసిల్ పేర్కొంది. ఫలితంగా ఉక్కు ధరలు దూసుకెళ్లాయని విశ్లేషించింది. రాబోయే వర్షాకాలంలో నిర్మాణాలు నెమ్మదించి ఉక్కుకు గిరాకీ తగ్గుతుందని, దీంతో ధర తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. దేశీయంగా ఉన్న ఉక్కు తయారీ పరిశ్రమలకు సరిపడా ముడి పదార్థాలు దిగుమతుల ద్వారా అందుతాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఉక్కు టన్ను 60,000కు లభించొచ్చని అంచనా వేసింది. ఇక ఖమ్మం నగరంలో టేకులపల్లిలో ₹2 కోట్లు మరియు రాపర్తి నగరంలో 2 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను పూర్తిగా అధిగమించామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వ్యాప్తంగా ఉన్న 60 డివిజన్ల పరిధిలో పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో పటిష్టమైన ప్రణాళికలతో ఉందన్నారు. టేకులపల్లిలో ఇటీవలే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్వాసితులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి దానికి అనుసంధానంగా ఖానాపురం, టేకులపల్లి, చైతన్యనగర్, వైఎస్ఆర్ కాలనీ, వెలుగుమట్ల, గోపాలపురం ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించనున్నట్లు వివరించారు. సో ఇప్పుడు దీంట్లో ఫీడర్లు మొత్తం మిగతా 3 ఒకటి కారాపురం వచ్చింది సార్, మన కల్లూరు నగర్ అవతల జిల్లా వెళ్తారు కొల్లిపాక ఫంక్షన్ హాల్ వరకు. టేకులపల్లి ఏమో చైతన్య నగర్ న్యూ విజన్ స్కూల్ దగ్గర వెళ్తుంది సార్. ఖమ్మం నగరంలో ఈరోజు 2 11/33 kV సబ్స్టేషన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రతి సబ్స్టేషన్ దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతోని సబ్స్టేషన్, ఒకటి టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ టవర్స్ దగ్గర, రెండోది ఈ బురాన్పురం ఏరియాలో మరి ఎక్కడైతే లోడ్ షెడ్డింగ్ ప్రాబ్లం ఉందో, లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ సమస్యలు పరిష్కారం చేస్తూ 2 అదనంగా కొత్త సబ్స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఖమ్మం నగరంలో అనేక ప్రాంతాల్లో నూతన సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి 11/33 kV ఈ అన్ని ప్రాంతాల్లో కూడా పవర్ సప్లైని స్ట్రీమ్లైన్ చేయడానికి పవర్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది. దాంతోపాటుగా పట్టణ ప్రగతిలో ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్లో చాలా ఏరియాస్లో పోల్స్, రోడ్లకు అడ్డంగా ఉన్న పోల్స్ని మార్చడం జరిగింది. అట్లనే రోడ్లకు అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మార్చి
ప్రజలకి ఇబ్బంది లేకుండా, చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అదనంగా పోల్స్ కూడా కొన్ని వేల పోల్స్ని ఖమ్మం పట్టణంలో చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు ఖమ్మం నగరం అనే కాదు, ఖమ్మం జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా పవర్ విషయంలో ఒక గొప్ప ప్రగతిని సాధించింది, విజయాన్ని సాధించింది చెప్పడానికి మనం నిస్సంకోచంగా చెప్పొచ్చు. పక్క రాష్ట్రాల్లో పవర్ కట్లో చీకట్లో మగ్గుతున్న రాష్ట్రాలు పక్కన మనం చూస్తూ ఉంటే నిరంతర విద్యుత్తోని వెలుగుజిలుగుల తెలంగాణని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇదంతా కేసీఆర్ గారి మరి దృక్పథం, కేసీఆర్ గారి దార్శనికత, వారి యొక్క ముందు చూపుతోని ఒక కరెంటు కోతలతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కరెంటు విషయంలో సర్ప్లస్ స్టేట్గా తయారు చేయడంలో గొప్ప మరి ప్రగతిని చూపించిన కేసీఆర్ గారికి. ఇక 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ నేత ప్రతిపట్టి పుల్లారావు అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజ్లే జరగలేదని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని గుర్తు చేశారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్న నారాయణ విద్యా సంస్థల పేరును దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. అక్రమ కేసులతోనే ఈ విద్యా సంస్థలను దెబ్బతీస్తే విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. నారాయణను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ అరెస్టును ఖండిస్తూ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో కన్సర్న్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారే లీకేజ్ జరగలేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ రోజు లీకేజ్ పేరుతోటి నారాయణ గారు కుటుంబ సభ్యులతో వెళ్తున్నటువంటి నారాయణ గారిని అరెస్టు చేయటం ఇది రాజకీయ కుట్ర. ఎందుకంటే వైఎస్ఆర్ క్షేత్రస్థాయిలో బలహీనపడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిరిగి మరలా అక్రమ కేసులతోటి భయపెట్టాలనేటువంటి దురాలోచన ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా కనపడతా ఉంది. కనుక లక్షలాది మంది పిల్లలకు ఈరోజు ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి నారాయణ గారికి ఉన్నటువంటి మంచి పేరుని ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్నాడు కాబట్టి మాజీ మంత్రి అయినటువంటి నారాయణకి ఏ విధంగా చెడ్డ పేరు తీసుకురావాలి, లీకేజ్ పేరు మీద అరెస్టు చేసి ఆ ఇన్స్టిట్యూషన్ ని ఏ విధంగా దెబ్బతీయాలి అనేటువంటి దురాలోచన ఈ ప్రభుత్వానికి స్పష్టంగా కనపడతా ఉంది, ప్రభుత్వం యొక్క ఆలోచన. కనుకనే నారాయణ గారి అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి అక్రమ కేసులు పెట్టి ఒక మంచి విద్యా సంస్థను దెబ్బతీస్తే దానివల్ల రాష్ట్రానికి, రాష్ట్రంలో ఆ సంస్థల్లో నడుచుకుంటున్న ఎవరి ప్రభుత్వం అక్రమ కేసును విత్డ్రాయల్ చేసుకొని మాజీ మంత్రి నారాయణ గారిని విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఆ పాపాన్ని నారాయణపైన వేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ అరెస్టు వెనుక సీఎం జగన్ కుట్ర ఉందని అన్నారు. అక్రమ అరెస్టులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సాధారణ విషయంగా మారిపోయిందని చెప్పారు. తనపైన కళా వెంకట్రావు పైన కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని తెలిపారు. రాష్ట్రంలో 150కి పైగా ఆలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని విమర్శించారు. జగన్ ప్రజాహితం కోసం కాకుండా అధికార దుర్వినియోగం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధిపతి అయినటువంటి నారాయణ గారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు కాబట్టి కావాలని ఇది నారాయణ గారి మీద నెట్టే ఉద్దేశంతో వాళ్ళు అక్రమంగా అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒకటే పిలిపిస్తున్నాం, భయపడి బతికే కంటే ఈ ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకుందాం. ఇవాళ నారాయణ అక్రమ అరెస్టులు కానీ ఆపకపోతే పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టైనా సరే నారాయణని కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం. శ్రీలంకలో ఆగ్రహజ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. రావణ కాష్టంలా భగభగ మండుతూనే ఉంది. మాజీ ప్రధాని మహీంద్ర రాజపక్సతో పాటు పలు ఎంపీల నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 250 కిలోమీటర్ల దూరంలోని హంబన్ తోటలో ఉన్న రాజపక్స కుటుంబకుల ఇంటిని సైతం ఆందోళనకారులు వదలలేదు. ఆ ఇంటిని కూడా తగలబెట్టారు. దీంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇక రాజపక్స రాజీనామా చేసినట్లు వార్తలు తెలియడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. బస్సులు తగలబెట్టడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు రాజపక్స తల్లిదండ్రుల స్మారకార్థాలను ధ్వంసం చేశారు. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోగా 190 మందికి పైగా గాయపడ్డారు. ఆందోళనను నిలువరించేందుకు బుధవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు.
ఇక టీడీపీ మాజీ మంత్రి నారాయణ సంస్థల అధినేత నారాయణ అరెస్టుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నారాయణ అరెస్టుపై ప్రభుత్వం కారణం చెప్పే పరిస్థితి లేదని ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. గంటకు ఎఫ్ఐఆర్ మార్చుతున్న పరిస్థితి కనిపిస్తుందని ఆరోపించారు. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలంటే అంత ఆసమాషిగా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 23 రాష్ట్రాల్లో నారాయణ విద్యా సంస్థల ద్వారా బోధన జరుగుతుందని వెల్లడించారు. 6 లక్షల మందికి పైగా విద్యార్థులు, 60,000 మందికి పైగా ఉద్యోగులతో నడుస్తున్న విద్యా సంస్థలు అని వివరించారు. ప్రస్తుతం విద్యా సంస్థల బాధితులను నారాయణ పిల్లలు చూసుకుంటున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక విద్యా సంస్థల బాధితులను నారాయణ పూర్తిగా వదిలేశారని సోమిరెడ్డి స్పష్టం చేశారు. చెప్పకుండా ఎఫ్ఐఆర్లు నిమిషాల్లో మారుస్తూ చేసినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో ఇది కేవలం రాజకీయ కక్ష దుగ్ధతో చేసినటువంటి అరెస్టే తప్ప కారణం అంటూ ఏమీ లేదు. కారణం చెప్పే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. ఎవరు ప్రశ్నించినా, ఎవరు ప్రజల తరఫున మాట్లాడినా మరి ఈ విధంగా చేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు, ఇంకా అర్థం చేసుకుంటారు. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ప్రజలే దీనికి సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి అని చెప్పి నారాయణ గారి అరెస్టుని పూర్తిగా తీవ్రంగా మొత్తం జిల్లా పార్లమెంటరీ పార్టీ అంతా కూడా కలిసికట్టుగా ఖండిస్తున్నాం. ఇక తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. రహదారికి అడ్డంగా పెట్టిన కర్రలను తొలగించేందుకు వెళ్లిన పోలీసులు అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ యత్నంలో భాగంగా అతడి చేతిలోని పంపు నుంచి పెట్రోల్ మీద పడిన నేపథ్యంలో భయంతో ఎస్ఐ, తహసీల్దార్ పరుగులు పెట్టి ప్రమాదం నుండి తప్పించుకోగా వారి వెంట వెళ్లిన ఎంపీఓ మాత్రం మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఎంపీఓ తీవ్ర గాయాల పాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా తుంగూరులో గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఓ భూ వివాదంలో నేపథ్యంలో రోడ్డుకు అడ్డంగా కర్రలు పాతారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ కర్రలను తొలగించేందుకు ఎస్ఐతో కలిసి వెళ్లారు. వీరి వెంట ఎంపీఓ రామకృష్ణ కూడా వెళ్లారు. ఎస్ఐ తహసీల్దార్ను అడ్డుకునే క్రమంలో గంగాధర్ వారిపై పెట్రోల్ పోశారు. ఊహించని ఈ హఠాత్ పరిమాణానికి తీవ్ర భయాందోళనకు గురైన ఎస్ఐ, తహసీల్దారులు గంగాధర్కు దూరంగా పరుగులు తీశారు. అయితే గంగాధర్ బారి నుంచి ఎంపీఓ రామకృష్ణ మాత్రం తప్పించుకోలేకపోయారు. రామకృష్ణపై పెట్రోల్ పోసిన గంగాధర్ ఆ వెంటనే ఆయనకు నిప్పంటించారు. ఈ ఘటనలో రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మంగళవారం అమరావతి పరిధిలోని ఏపీ సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మతో భేటీ అయ్యారు. తనకు పోస్టింగ్ విషయంలో ఆయన సీఎస్తో చర్చించినట్లు సమాచారం. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా వ్యవహరించిన వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ జగన్ సర్కార్ ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వెంకటేశ్వరరావు తనకు అనుకూలంగా తీర్పు పొందారు. ఈ నేపథ్యంలో తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆయన ఇదివరకే ఓ పర్యాయం సీఎస్లో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆయనకు పోస్టింగ్ ఆర్డర్లు రాకపోవడంతో మరోమారు మంగళవారం సీఎస్ను కలిసేందుకు సచివాలయానికి వెళ్లారు. చట్ట ప్రకారంగా నాకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుని అప్పీల్ చేశాను. హైకోర్టు నా అప్పీల్ని మన్నించింది, సస్పెన్షన్ కొట్టివేసింది. ఈ రోజున దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. కానీ ఇదంతా జరగడానికి 2 సంవత్సరాల 2 నెలలు పట్టింది. ఇదంతా ఎందుకు జరిగింది? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నారాయణ నెంబర్ 1 ఎక్కడి నుంచి వచ్చింది? అంబటి ప్రశ్న. కేంద్రం నిధులు లేకుండా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి? బండి సంజయ్. ప్రశ్న పత్రాల లీకేజ్ విషయంలో ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకుందన్న వెంకన్న. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్. సమగ్ర సమాచార శ్రమతకై చూస్తూనే ఉండండి ఆర్ఆర్ న్యూస్. ఇవి ప్రవరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.